హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా మా ఊరు వెళ్తున్నా అని. విజయవాడ వచ్చాను. మా ఊర్లో విజయవాడ దగ్గర ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇదిగోండి మా ఊర్లో బుడమేరు అంటే ఇది బ్రిడ్జ్. అంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను. వర్షం కానీ తుఫాన్ ఏమైనా వస్తే అటు నుంచి ఇటు రావడానికి లేదు. ప్లస్ ఇదిగోండి ఇటు నుంచి మళ్ళీ ఇలా బుడమేరు దాటి అవతలకి వెళ్ళడానికి లేదు. వాటర్ చూసారా ఎంత ఫుల్గా ఉందో. ఎప్పుడు వర్షాలు లేకపోతే ఇంత వాటర్ ఉండదు, అసలు మట్టి కనపడుతుంది కింద ఇసుక. అటు కూడా చూడండి, ఫుల్ ఫ్లోలో ఉంది వాటర్ అంతా, మొత్తం మునిగిపోయింది. మొన్న అయితే 3 days ముందు వరకు ఈ బ్రిడ్జ్ కూడా కనపడట్లేదు, అంత పైకి వాటర్ వచ్చాయి. ఇప్పుడు 3 days నుంచి కొద్దిగా వర్షాలు తగ్గడం, ఎండలు రావడం వల్ల వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయింది. చుట్టుపక్కల పొలాలన్నీ ఎండిపోయాయి. మొత్తం ఎక్కడ చూసినా నష్టం అయితే బాగా జరిగింది, పంట నష్టం. ఇదిగోండి చూడండి, మొత్తం ఎండిపోయింది అంతా, వరదకి మొత్తం పాడైపోయింది. వాటర్ లెవెల్ అయితే ఫుల్గా ఉంది, ఇంకా తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అన్నీ చేయించడం వల్ల కొద్దిగా ఈ చిన్న చిన్న పనులన్నీ జరుగుతున్నాయి. అది కూడా అయిపోద్ది. ఇంకా దగ్గరుండి బాగా కేర్ తీసుకున్నారు సీఎం గారు. అలాగే ఇంకా ఇటు సైడ్ రోడ్డు ఇది పర్లేదు, కానీ దాటి వెళ్తే కొద్దిగా ముందు అసలు రోడ్డు బాగోదు గన్నవరం వెళ్ళడానికి. అది ఫ్రెండ్స్, మళ్ళీ మంచి మంచి వీడియోలు ఎన్నో చేస్తాను మీకు. ఈరోజు ఇంకా మా హోమ్ టూర్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి చూసి మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను. చూసారు కదా, డేంజరస్ బ్రిడ్జ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.